హాయ్ హలో వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. మన లాస్ట్ క్లాస్లో ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ పైన ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. సో మీకు ఆల్రెడీ నేను అక్కడ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ మళ్ళీ ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ పైన ఇప్పుడు డిఫరెంట్ వర్టిసెస్ తీసుకొని ఇంకొక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం మనం. ఓకేనా? సో ఫస్ట్ ఆర్థో సెంటర్. సేమ్ ఒక ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇలాగా ట్రయాంగిల్ని కన్సిడర్ చేసుకొని మనకిచ్చిన 3 వర్టిసెస్ని ABC అనుకుందాం. ఇది A వర్టెక్స్, దిస్ ఈస్ -2, -1, అండ్ దిస్ ఈస్ B వర్టెక్స్ 6, -1, అండ్ దిస్ ఈస్ C వర్టెక్స్ 2, 5. ఆర్థో సెంటర్ అంటే ఏంటి? ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ఆర్థో సెంటర్. ఆల్టిట్యూడ్ అంటే ఏం లేదు, ఏ అనే వర్టెక్స్ నుండి దాని ఆపోజిట్ సైడ్కి ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా? B అనే వర్టెక్స్ నుండి దాని ఆపోజిట్ సైడ్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేయాలి. ఈ 2 పర్పెండిక్యులర్ లైన్స్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిని సాల్వ్ చేస్తే వచ్చేది మనకి ఆర్థో సెంటర్. అంటే AD ఈక్వేషన్, PE ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ రెండింటిని సాల్వ్ చేయాలి. అదే మనకి ఆర్థో సెంటర్. ఓకేనా? సో ఫస్ట్ మనకి AD ఈక్వేషన్ కావాలంటే దీని స్లోప్ కావాలి. దీనిపైన ఆల్రెడీ పాయింట్ ఉంది. సో AD అనేది BCకి పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం BC అనే లైన్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్: given vertices are A is equal to -2, -1, B is equal to 6, -1, and C is equal to 2, 5. యాక్చువల్ మనకి AD ఈక్వేషన్ కావాలి. AD ఈక్వేషన్ కోసం ఫస్ట్ మనం BC స్లోప్ ఫైండ్ అవుట్ చేసినాం. BC స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే AC స్లోప్ వస్తుంది, AD స్లోప్ వస్తుంది, ADకి స్లోప్ ఉంటుంది, తర్వాత పాయింట్ ఉంటుంది కాబట్టి పాయింట్ స్లోప్ ఫామ్ అప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం స్లోప్ ఆఫ్ BC ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ ఆఫ్ BC. సో ఈ BC లైన్ పైన మనకి 2 పాయింట్స్ తెలుసు కాబట్టి 2 పాయింట్స్ ఉన్నప్పుడు స్లోప్కి ఫార్ములా y2 - y1 x2 - x1. ఓకే, సో ఇప్పుడు మనం ఆ పాయింట్స్ని పక్కన రాసుకుందాం నార్మల్గా. సో B అనే పాయింట్ 6, -1, C అనే పాయింట్ 2, 5. నేమ్ దిస్ యాజ్ x1 y1 అండ్ దిస్ యాజ్ x2 y2. సో y2 - y1 మీన్స్ 5 minus y1 means -1, so minus of minus plus 1. So 5 + 1 x2 - x1 means 2 - 6. This is 2 - 6. So 5 + 1 is 6 by -4. So 2 3s are 2 2s are. So this is equals to 3 by -2. This is nothing but -3/2. So this is slope of BC. But మనకు కావాల్సింది ఏంటి? స్లోప్ ఆఫ్ AD. సో స్లోప్ ఆఫ్ AD ఈక్వల్స్ టు ఈ BC లైన్ AD లైన్ 2 పర్పెండిక్యులర్గా ఉన్నాయి కాబట్టి స్లోప్ ఆఫ్ AD ఈజ్ ఈక్వల్ టు -1 బై స్లోప్ ఆఫ్ BC. So this is equals to -1 by slope of BC is -3/2. So -3/2. ఈ 2 పైకి వెళ్ళిపోతుంది, మైనస్ ప్లస్ అయిపోతే సో 2/3. దిస్ ఈజ్ స్లోప్ ఆఫ్ AD. ఇప్పుడు మనకి AD ఈక్వేషన్ కావాలి. ఓకేనా? సో ఈక్వేషన్ ఆఫ్ AD. సో మనకి AD అనే లైన్ పైన పాయింట్ ఉంది, తర్వాత AD స్లోప్ తెలుసు. సో పాయింట్ స్లోప్ 2 తెలుసు కాబట్టి మనం పాయింట్ స్లోప్ ఫామ్ అప్లై చేద్దాం, అంతే, చాలా ఈజీ. ఓకే, సో ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ -2, -1 and having slope m is equal to 2/3 is ఫార్ములా తెలుసు కదా మనకి, పాయింట్ స్లోప్ ఫామ్. సో y - y1 is equal to m into x - x1. ఇది ఫార్ములా. ఓకేనా? ఈ పాయింట్ని x1 y1 అనుకుందాం, దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదేమో సో y - y1 అంటే -1 అంటే +1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు m మీన్స్ 2/3 ఇంటూ x - x1 మీన్స్ -2 అంటే ఇది +2 అవుతుంది. సో జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్, 3 × y 3y, 3 × 1 3 ఈజ్ ఈక్వల్ టు 2 × x 2x plus 2 into 2 4. Okay,
ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. 2x ఈ +3 వెయిట్ వస్తే -3y, దిస్ ఈజ్ +4 అండ్ +3 వస్తే -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x -3y 4 - 3 is 1 +1 is equal to 0. This is equation number 1. ఓకే, సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ బిఈ కావాలి కాబట్టి ఫస్ట్ మనం స్లోప్ ఆఫ్ ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో స్లోప్ ఆఫ్ ఏసీ. సో ఏసీ పైన మనకి 2 పాయింట్ తెలుసు కాబట్టి 2 పాయింట్స్ ఉన్నప్పుడు స్లోప్ ఫార్ములా y2 - y1 x2 - x1. ఏ పాయింట్ని సి పాయింట్ని అడిగి రాసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు -2, -1, తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు 2, 5. ఒకదాన్ని x1 y1 అని, ఒకదాన్ని x2 y2 అనుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు y2 - y1 అంటే 5 - y1 అంటే -1. సో దిస్ ఈజ్ 5 + 1 x2 - x1 మీన్స్ 2 మైనస్ ఇది కూడా -2 కాబట్టి +2 అవుతుంది. సో దిస్ ఈజ్ 6/4, 2 2s 2 3s, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3/2. దిస్ ఈజ్ స్లోప్ ఆఫ్ ఏసీ. బట్ మనకు కావాల్సింది ఏంటి, స్లోప్ ఆఫ్ బిఈ కావాలి. సో స్లోప్ ఆఫ్ బిఈ ఈజ్ ఈక్వల్ టు -1 స్లోప్ ఆఫ్ ఏసీ. దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 స్లోప్ ఆఫ్ ఏసీ ఈజ్ 3/2. సో దిస్ ఈజ్ 3/2. ఇది పైకి వెళ్ళిపోతే 2 × 1 2. సో దిస్ ఈజ్ -2/3. దిస్ ఈజ్ స్లోప్ ఆఫ్ బిఈ. బట్ మనకు కావాల్సింది ఈక్వేషన్ ఆఫ్ బిఈ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ బిఈ. ఓకే, సో సేమ్ ఆల్రెడీ ఇక్కడ అప్లై చేసిన ఫార్ములా ఉంది కదా, సేమ్ ఇదే ఫార్ములా రాసుకుందాం. కాకపోతే బిఈ అంటున్నాం కాబట్టి బిఈ లైన్కి పాయింట్ తెలుసు. బిఈ లైన్ పైన ఒక పాయింట్ మనకి 6, -1 అని తెలుసు. తర్వాత బిఈ లైన్కి స్లోప్ తెలుసు. సో m ఈజ్ ఈక్వల్స్ టు -2/3 x1 y1 అనుకుందాం. సో దీని ఫార్ములా y - y1 ఈక్వల్ టు m × x - x. దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం అంతే. సో y - y1 మీన్స్ -1. సో దిస్ ఈజ్ +1. m మీన్స్ -2/3 × x - x1 మీన్స్ దిస్ ఈజ్ 6. క్రాస్ మల్టిప్లికేషన్ 3y + 3 ఈజ్ ఈక్వల్ టు -2x - -2 × 6 ఈజ్ 12. సో ఈ టర్మ్స్ అని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. ఇదేమవుతుంది, +2x అవుతుంది. దిస్ ఈజ్ +3y, దిస్ ఈజ్ +3, ఇది వస్తే -12 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2x + 3y, 3 - 12 ఈజ్ -9 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఏం లేదు, ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. సో మనకు వచ్చేదే ఆర్థో సెంటర్. ఓకే, సాల్వింగ్ 1 and 2 by using criss cross method. Solving equation 1 and equation 2. క్రిస్ క్రాస్ మెథడ్ అంటే తెలుసు కదా మనకి, జస్ట్ XY కోఎఫిషియన్స్ని అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వైతో స్టార్ట్ చేసి కోఎఫిషియంట్ ఆఫ్ వైతో ఎండ్ చేస్తాం. మనం ఇంతకుముందు సర్కంసెంటర్ 3 ప్రాబ్లమ్స్లో వేసాము, అన్నిట్లో వేసాము ఇదే ప్రాబ్లమ్ని. సో ఫస్ట్ దీనిలోంచి కోఎఫిషియంట్ ఆఫ్ వై అంటే -3, నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ 1, కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే 2, మళ్ళీ ఎండ్ విత్ కోఎఫిషియంట్ ఆఫ్ y. సో దిస్ ఈస్ -3. ఇక్కడ కూడా సేమ్, కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే 3, కాన్స్టెంట్ -9, కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే 2, కోఎఫిషియంట్ ఆఫ్ y అంటే 3. సో వీటిపైన x అని y అని 1 అని రాసుకుందాం. సో x బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఆల్రెడీ ముందే మైనస్ రాసుకొని పెట్టుకుందాం. సో 3 × 9 27. సో 3 × 1 is 3. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు y బై 1 × 2 is 2 minus 9 × 2 is -18. సో దిస్ ఈజ్ +18 ఈక్వల్ టు 1 బై ముందే మైనస్ రాసుకుందాం. 2 × 3 is 6. సో 2 × -3 is -6. సో minus of minus +6. Okay, this is x by 24 equal to y by 20 equal to 1 by 12. So this means x by 24 equal to 1 by 12, y by 20 is equal to 1 by 12. So this is x is equal to 24 by 12. 12 1s 12 2s, and y is equal to
20 by 12. This is 4 3 ja, 4 5 ja. Okay, so therefore x comma y is equal to, x means this is 2 only, 2 comma y means 5 by 3, y means 5 by 6. So this is our required orthocenter. Okay, thank you.